టు ద ట్రూత్ ఇన్ పవన్. ఇక జనంలోకి జగన్ అంటే మళ్ళీ జనంలోకి వెళ్ళే ప్రయత్నం మెల్లిమెల్లిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ఆ మధ్య ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారో అవన్నీ కూడా ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయో మనం చూస్తాం. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కార్యక్రమాన్నే జగన్మోహన్ రెడ్డి గారు భుజాన వేసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం నేతలు అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పరిపాలన కావచ్చు, ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. మరి ఇవన్నీ చూస్తూ వైసీపీ వాళ్ళు ఉండలేరు కాబట్టి ఇప్పుడు కొత్త స్క్రిప్ట్తో మళ్ళీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే దాని నుంచి ఒక మంచి గుణపాఠం నేర్చుకొని అక్కడ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, లేదనంటే మనం దాన్ని ఏ విధంగా పాఠంగా తీసుకొని అక్కడ మళ్ళీ అట్లాంటి పరిస్థితి రాకుండా ఎట్లా చేయాలి అనే విధంగా వారి ఆలోచన ధోరణి ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం హుద్హుద్ తుఫానప్పుడు, తిత్లీ తుఫానప్పుడు మనం ఇవి చూసాం. ఆ తర్వాత వెంటనే నిజంగా అంతకు ముందు కంటే, అవి రాకముందు కంటే కూడా ఆ వచ్చిపోయిన తర్వాత వైజాగ్ ఎంత అద్భుతంగా దాన్ని తయారు చేశారో మనం చూసాము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేయింబవళ్ళు అక్కడే రోడ్డు పైన అక్కడే నిల్చొని అక్కడే బస చేసి ఏ విధంగా పనులన్నీ చేయించారో మనం అప్పుడు చూసాం. సో అదేవిధంగా వారేమో ఆ విధమైనటువంటి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఇట్లాంటివి ఏదైనా ప్రమాదం జరిగితే సో అక్కడ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్టీల్ ప్లాంట్ గురించి గతంలో ఎక్కడా కూడా వారి హయాంలో మాట్లాడిన పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయి ఆ తర్వాత ఇట్లా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ అక్కడ జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే విధంగా వీరి ఆలోచన, అంటే ఇట్లా ఉంటుంది వీరి ఆలోచన అని చెప్పడం ఎగ్జాంపుల్. ఇక స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక బల ప్రదర్శన అయితే అక్కడ చూపించారు. డబ్బులు ఇచ్చి మరీ జన సమీకరణ చేశారు పార్టీ నేతలనే ఆరోపణలు కూడా. అట్లాగే బాధితులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్ళిపోకుండా పూర్తి రాజకీయ కార్యక్రమంగా దాన్ని మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్కి వస్తున్నటువంటి సమయంలో సీఎం అంటూ నినాదాలు కూడా చేయించుకున్నారు అక్కడ. ఏంటిది అంటే ప్రజలు నిర్ణయించాలి సీఎం అవ్వాలా అవ్వద్దా అనేది. కానీ ఈ విధంగా సొంతంగా కొద్ది మందిని డబ్బులిచ్చి పిలిపించుకొని సీఎం అనిపించుకోవడం ఏంటి అనే ఒక విమర్శ కాదు అసలు. అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి బాధితులు ఏంటి, అక్కడ సీఎం అంటూ నినాదాలు చేయించుకోవడం ఏంటి అనే చర్చ. ఎందుకంటే గతంలో కూడా చూసాం తిరుపతిలో అప్పుడు సంఘటన, అక్కడ టికెట్లకు వైకుంఠ ఏకాదశి సమయంలో టికెట్ల కేటాయింపు, అక్కడ ప్రమాదం అక్కడ జరిగిన తర్వాత అక్కడ హాస్పిటల్లో బాధితులు ఉంటే అక్కడికి కూడా వెళ్ళిపోయి అక్కడ సెలైన్ బాటిళ్లను పక్కకు నెట్టేపిచ్చేసి, అంటే అక్కడ జరిగిపోయిన సిచ్యువేషన్ అక్కడ ఒక భయభ్రాంతులకు గురైపోయారు మొత్తం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రోగులు, క్షతగాత్రులు, వారి బంధువులు. సో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి పెద్ద ఎత్తున అక్కడ సీఎం అంటూ నినాదాలు. సో నిజంగా ఇదంతా కూడా ఎందుకు ఈ విధమైనటువంటి, అంటే పదవి కోసం ఎంతకైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారా అనే చర్చ. నిజంగా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఒక ప్రెస్ మీట్లోనూ ప్రతి వాక్యం పూర్తిగా మాట్లాడే ముందు పక్కనున్న వాళ్ళను నేతల నుంచి సూచనలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే క్లారిటీ లేదు, ఏం మాట్లాడాలి ఏంటి అనే క్లారిటీ లేకుండా మాట్లాడడం. పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రాంప్టింగ్ లేకుండా మాట్లాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదంటూ కూటమి నేతలు చెప్తున్నారు. సీఎంగా ఉన్నటువంటి సమయంలో కార్మికుల దీక్షా శిబిరాన్ని కానీ అట్లాగే కర్మాగారాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి సందర్శించి మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత వాటికి ఇంకో 10,000 కలిపి 16,000 ఇచ్చారు అని చెప్పేసి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు గతంలో ఈ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి 169 ఏదైతే దానికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎక్కడ జరిగింది, దాని స్క్రూటినీ ఎక్కడ జరిగింది, ఐలాండ్లో ఎక్కడో చేశారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే కన్సల్టెంట్స్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి మధు ఏదో ఉంది, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు, జైల్లో ఉన్నారు. అట్లాగే అప్పుడున్నటువంటి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడున్నారు, ఆయన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి అవకతవకలు జరిగాయని మీ హయాంలో, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమం మీ హయాంలో నిర్వహించారు. సో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి దాన్ని అదే సక్రమంగా నిర్వహించలేకపోయారు. అట్లాగే ఒక దేశ చరిత్రలో ఎక్కడా కనీవిని ఎరగని విధంగా ఇందాక చెప్తా ఉన్నారు 1,30,000 ఉద్యోగాలు నేను ఇచ్చానని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్లకు సంబంధించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు, సచివాలయ సిబ్బందికి సంబంధించినటువంటి 1,30,000 ఉద్యోగాలు. సో వాటి కూడా ఏం చేశారు, ఎన్నికల సమయానికి అవన్నీ రద్దు చేసి వాళ్లను మీ వెంట తిప్పుకొని ఆ తర్వాత వాళ్ళు బలవంతంగా వాళ్ళతో రాజీనామాలు చేయించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అని చాలామంది ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా
అంటే లేదంటే ఈ ఎగ్జామ్స్ స్క్రూటినీ ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అంశం, లేదనంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం ఒకటి మళ్ళీ దొరికింది. సో వీటిపైన రాజకీయాలు చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపిస్తూ ఉంది. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సో ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన పార్టీ లీడర్ లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు నమస్కారం.